ఇప్పుడు మనం తీసుకోబోయే పాట శరణు శరణు సురేంద్ర సన్నుత అనే సాంగ్ తీసుకుందాం. ఇది జంజాటి రాగం మధ్యమ శృతిలో దీన్ని ప్లే చేసుకుందాం. దీని యొక్క స్వరాలు సా, రీటు, ఘాటు, మావన్, పా, ధాటు, నీవన్ అండ్ సా. ఒకసారి ప్లే చేసుకుని అప్పుడు వెళ్దాం. పాటలోకి వెళ్దాం. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక శరణు 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 కమలధరుడును కమలమిత్రుడు కమలశేత్రుడు పుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమలశేత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక శరణు 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 అనిమిషేంద్రులు మునులు దిక్పదు లమర కిన్నెర సీతులు అనిమిషేంద్రులు మునులు దిక్పదు లమర కిన్నెర సీతులు ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా శరణు 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 ఎన్నగల ప్రహ్లాదముఖ్యుడు నిన్ను కొలువగమచిరి ఎన్నగల ప్రహ్లాదముఖ్యుడు నిన్ను కొలువగమచిరి మా విన్నపము వినుమయ్య తిరుమల వెంకటాచలనాయక మా విన్నపము వినుమయ్య తిరుమల వెంకటాచలనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక శరణు 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 శరణు. ఇది సాంగు. ఇందులో ఒక మొత్తం పల్లవి ఎలా ఉందో చరణాలు కూడా అన్నీ అలాగే ఉంటాయి ఈ పాటకి. అయితే దీనికి ఒక పల్లవి చెప్పుకుంటే పల్లవితో పాటు 3 చరణాలు ఉన్నాయన్నమాట. 3 చరణాలు ఒకే విధంగా ఉంటాయి. పల్లవి ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి మనం పల్లవి ఒకటి చెప్పుకుందాము. అప్పుడు పల్లవికి ఒక స్వరస్థానాలు చెప్పుకుంటే మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఓకే. అప్పుడు ముందు శరణు శరణు సురేంద్ర సన్నుత దాన్ని చూద్దాం. శరణు 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 గమగ సాస గమగ సాస శరణు శరణు సురేంద్ర సన్నుత అంటే దా కింద చుక్క పెట్టుకోండి.
దా కింద చుక్క పెట్టుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సరే సురేంద్ర సన్నుత దశ సని దప దశ సని దప సురేంద్ర సన్నుత. తర్వాత శరణు శరణు శ్రీ సతి శరణు శ్రీ సతి దశ సారి స వల్లభారి గమగా. తర్వాత శరణు రాక్షస గగమ పాప గర్వ సంహర పాద పాద పామగ గర్వ సంహర గర్వ సంహర. ఇక్కడ పా సైలెంట్గా తీసుకోవాలి. గర్వ సంహర అంటే టచ్ చేసి వదిలేయాలి. గర్వ సంహర గర్వ సంహర పాద పామగగా. తర్వాత శరణు తర్వాత పాద పామగ సరే సరే శరణు రాక్షస గర్వ సంహర అక్కడ దాకా ఓకే. తర్వాత శరణు వెంకట అంటే ఇది రిమగ శరణు రిమగ సాస శరణు వెంకట శరణుకి రిమగ వెంకట సాస నాయక రిగమగ నాయక రిగమగ. అంతే అయిపోయింది. ఈజీ. ఇవి 4 లైన్లు నేర్చుకుంటే వచ్చేస్తుంది. లాస్ట్లో శరణు శరణు అన్నాను కదా, దానికి ఇది మనకి ఈ రాగంలో ఇలా వెళ్ళిందనమాట. చూడండి ఇలా వెళ్ళింది. కాకపోతే ఇందులో మాత్రం గా 1 పడింది అనమాట. ఇక్కడ శరణు శరణు అన్న కాడ ఒకసారి చూడండి. శరణు శరణు ఇది రిగా రి సా రిగా రి సా ఇందులో గా 1 రీ 2 గా 1 రీ 2 సా అంటే రీ 2 గా 1 రీ 2 సా ఇది ఈ శరణుకి శరణు శరణు. తర్వాత నెక్స్ట్ శరణు శరణుకి శరణు శరణు ఇది గా 2 పడింది. గమగ సా అంతే. పాట అంతా కూడా ఇలాగే ఉంది. ఒకసారి నేను రాసింది చరణం చూపిస్తాను, పాట చూపిస్తాను. ఒకసారి చూసుకొని దీన్ని మీరు ప్లే చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి ఇది స్వరం. ఓకే, ఇది పాట. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయి.